జై శ్రీమన్నారాయణ. చూడండి, మనకి రేపే కదా తొలి ఏకాదశి. శనివారంతో కూడిన తొలి ఏకాదశి చాలా శక్తివంతమైనది. అసలు మనకి ఏకాదశి అని పేరు ఎలా వచ్చింది? అదేవిధంగా రావి ఆకులతోటి దీపం ఎలా పెట్టాలి, అసలు రావి ఆకు ఎందుకు పెట్టాలి అనేది మనం ఇక్కడ తెలుసుకుందాం. ఎక్కడ క్లిక్ చేయకుండా జాగ్రత్తగా విన్నట్లయితే మీకే అర్థమవుతుంది. అయితే మనకు సలివిడి దీపాలంటే వెంకటేశ్వర స్వామికి చాలా ప్రీతికరం కదా సలివిడి దీపాలు. అదేవిధంగా రావి చెట్టు అంటే రావి చెట్టులో విష్ణుమూర్తి ఉంటాడు కాబట్టి రావి ఆకులు మన కింద రాలినవి ఉంటాయి. అవి తీసుకొచ్చుకొని కడిగి శుభ్రం చేసి పెట్టుకోండి. ఉదయం పూట మీరు 5 గంటలకి లేచి పూజ అంతా చేసేసుకోండి. ఇల్లు శుభ్రం చేసుకొని పసుపు వేసి కొంచెం నీళ్ళల్లో తడిగుడ్డ పెట్టుకొని కొద్దిగా మీరు గుమ్మాలకి పసుపు అది రాసుకొని ఆ తోరణాలు కూడా కట్టుకుంటారండి చాలామంది. వీలైతే లేదు అనుకుంటే మామూలుగా పూజ చేసేసుకోవచ్చు. పేలపిండి మాత్రం ఖచ్చితంగా చేసుకోవాలి. అయితే మనకు బియ్యములో మురాసురుడు అనే రాక్షసుడు ఉంటాడు కాబట్టి ఆ రోజు ఖచ్చితంగా అన్నం తినరండి. ఎక్కువ ఉపవాసం ఉంటే ఊరికే చాలామంది నీళ్ళతోటే ఉంటారు. ఉండలేకపోయిన వాళ్ళు కొద్దిగా అల్పాహారం ఏదైనా మనం మినపబ్యాళ్ళు కానీ ఇలాంటివన్నీ ఏవి వేసుకోకుండా తాలింపు లేకుండా ఒక ఉప్మాలాగా అయినా చేసుకొని సగ్గుబియ్యమైనా చేసుకొని తినచ్చు ఆ రోజు. లేదు మేము పండ్లు తినైనా ఉండొచ్చు, పళ్ళు కానీ లేదంటే సూపు అలాంటివి చేసుకొనైనా తాగొచ్చు తినొచ్చు అనమాట. అంటే బియ్యం ఒక్కట్లో మురాసురుడు అనే రాక్షసుడు ఉంటాడు. అందులోనూ అనారోగ్యాలు ఎక్కువగా వస్తాయి కాబట్టి ఈరోజు ఈ టైంలో మనకి వానాకాలం వచ్చేసింది కాబట్టి అందువలన ఎక్కువ మంది భోజనం అంటే ఈ ఏకాదశి ఉపవాసం ఉంటే రోగాలు అరికట్టచ్చు అని చెప్పేసి చెప్తూ ఉంటారండి సైన్స్ పరంగా కూడా. అయితే మనం ఇలా చేసుకోవచ్చు. దీపాలు రావి ఆకులు పెట్టుకొని మీకు శంకు చక్రాలని పూజ అనేది చేసుకోండి. వెంకటేశ్వర స్వామికి పూజ చేసుకోండి. వెంకటేశ్వర స్వామి విగ్రహం లేని వాళ్ళు కృష్ణుడికైనా వెంకటేశ్వర స్వామికైనా చేసుకోవచ్చు అనమాట. పేలపిండి అంటే మనం అసలు పేలపిండి ఎందుకు పెడతారు అంటారు. పేలపిండి అంటే ఒక గింజ మనం భూమిలో పెట్టాము అంటే అది మొక్క వస్తుంది. కానీ మనం అదే వేయించి పెట్టాము అంటే మొక్క రాదు కదా. అలాగే మనకు కూడా ఇలా పూజలు చేస్తే ఆ పూజల వల్ల మనకి కొద్దిగా ఎంతో కొంత మరియు జన్మ అనేది లేకుండా ఉంటుంది. ఈ జన్మతో మనకి సమాప్తం అవుతుందని ఒక సింబాల్గా చూపించడం కోసము అని పెద్దలు చెప్తారండి గురువులు. కాకపోతే మనకి కంది గింజలు ఏదైనా ఏ గింజ అయినా జొన్నలైనా కంది గింజలైనా ఏదైనా కూడా వేయించితే ఇక అది నువ్వు భూమిలో వేసామంటే మొక్క అనేది రాదు. మన జీవితం కూడా భగవంతుడికి అర్పించేస్తే ఇక మన జీవితం మళ్ళీ జన్మ ఉండదు అని ఒక సింబాల్గా చెప్పటం అనమాట. అది మనకి ప్రాముఖ్యత చెందింది. ఇలాగ మనకు సువాసన కలిగిన పూలతోటి పూజ అనేది చేసుకోవాలి ఏకాదశికి. అందులో అమ్మవారికి కూడా అదే ఏకాదశి అమ్మకు కూడా ఈ పేలపిండి అంటే చాలా ఇష్టమట. ఆ రోజు మనం పేలపిండి ఖచ్చితంగా తినాలంట. మనం పెట్టాలి దేవుని దగ్గర. అంతేవిధంగా ప్రసాదంగా కూడా తీసుకోవాలి, కొంచెం ఎక్కువ కాకపోయినా అంటే ఒక స్పూన్ అట్లాగా తీసుకొని ఉపవాసం ఉంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు మనకి శుక్రవారం ఈరోజు 9 గంటలకే వచ్చేస్తుందండి ఏకాదశి. రేపు 11 వరకు ఉంటుంది. రేపు 11 వరకు మనము తినేసి ఇక ఉండగలిగితే పూర్తిగా ఉపవాసం. పూజ అయితే 9 అంటే 5 లోపే చేసేసుకోండి. వీలైతే 5 కానీ 7 కానీ లోపు 11 దాకా అయితే ఎవరు ఉండరు. పూజ అనేది అయిపోతుంది. థ్యాంక్ యూ అండి చూసినందుకు. పూజ అంతా హాయిగా చేసుకోండి. థ్యాంక్ యూ.